AVV9 న్యూస్ కు స్వాగతం. విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. సో దీనికి మనం ఇప్పుడు మన కస్టమర్స్ లాగా మనకు మనతో పాటు జర్నీ చేస్తాం. సో మనం ఎప్పుడు కావాలన్నప్పుడు మన షోరూమ్ విజిట్ చేస్తాం. సో ఈ షోకి మనకి ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ మన కస్టమర్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సో సో ఫస్ట్ మా మలబార్ కస్టమర్ అయినటువంటి ప్రతి 10 years నుంచి సో రెగ్యులర్గా మేడం శిల్పా మేడం ప్లీజ్. అలాగే జోస్నా మేడం, డాక్టర్ వినీత గారు, సౌమ్య, అలాగే మహిజ గారు, అనసూయ మేడం. అసలు వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. సో ఈ ఆఫర్ ని కలిగించడానికి మలబార్ వారికి అందరి తరఫున కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హలో ఆల్, దిస్ ఇస్ అన్సూయ. సో ఈ రోజు మనం విజయవాడలో ఉన్న మలబార్ జ్యువెలరీకి ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది. సో మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ షూట్ జరుగుతుంది. ఈ ఆఫర్ April 11 నుంచి April 19 వరకు ఉంటుంది. సో డిఫరెంట్ కలెక్షన్స్, ఒక డైమండ్ జ్యువెలరీ అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ అంటే ఒక హెరిటేజ్ కి సంబంధించినది అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మలబార్ అంటే ఒక ట్రస్ట్ కి నిదర్శనం అని మనం చెప్పొచ్చు. అండ్ దీని మీద ఒక 30% వేస్టేజ్ ఫోన్ 30% డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. ప్యూరిటీ మలబార్ లో ఆల్వేస్ ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ ఆల్, ప్లీజ్ విజిట్ మలబార్ అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కాసిం. సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈబీజే ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీస్ని మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాటితో లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి ఈ మంత్ 11 నుంచి 19 వరకు అవైలబుల్లో ఉంటుంది.
ఈ షో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక బ్రైడల్కి వేరే వేరే ఐటమ్స్ ఏదైతే కావాలి కంప్లీట్గా లైక్ హాస్పిటల్ నుంచి అప్ టు హారం నెక్లెస్ పట్టాను అన్ని గురులు మన ఎక్స్పో 9 days మనం ఇక్కడ ఉంచడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి. గోల్డ్లో కానీ ఫిషెస్లో కానీ అంకర్లో కానీ డైమండ్స్లో కానీ మంచి కలెక్షన్ న్యూస్ కలెక్షన్ ఉంది. సో ఈ యొక్క అవకాశం అయితే హాస్పిటల్ కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మన ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్ టు 30% ఆఫర్ ఉందంటే గోల్డ్ మీద, అలాగే అంకర్స్ మీద, వజ్రాలు, డైమండ్స్ మీద, ఫిషెస్ మీద అన్ని మీద 30% ఆఫర్ ఉంది. సో ఈ ఆఫర్ వచ్చేసి ఈ 28 వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఒక అవకాశం పరిస్థితి కోరుకుంటాను. ధన్యవాదాలు. సో ఈ షోకి మనం పిల్లగానే వచ్చి మన కస్టమర్స్ అడుగుతున్నారు. స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మన తన్విక కూడా ఉందండి. సో అది మలబార్ ఓన్ ప్రోడక్ట్ అనమాట. సో అది కూడా రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ అయింది. సో కంప్లీట్గా మనకి పురాతన దేవాలయాలు, సో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆభరణాలు, సో అలాంటి మనం ఈ తన్విక అనేది మలబార్లో మాత్రమే దొరికే స్పెషల్ ప్రోడక్ట్ అండి. సో అది కూడా లాంచింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరూ సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Malabar, and I bought a diamond set, isn't it? Yeah. And which is very nice. Thank you so much. Everybody, please visit Malabar. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ సెక్రటరియట్ కట్టాడు. నేను చెప్తా బ్రహ్మాండం కట్టాడు. 615 కోట్లతో సెక్రటరియట్ కట్టాడు. 3 ఏళ్ళే పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కూడా బ్రహ్మాండం కట్టాడు. ఓకే, ఒకరు ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేస్తాం. మీకు ఎన్ని ఏళ్ళు కావాలా మీరు కట్టండి. ఇక్కడ అసెంబ్లీ కట్టి, సెక్రటరియట్ కట్టి, హైకోర్టు కట్టి, తర్వాత ఆల్రెడీ క్వార్టర్స్ అన్నీ కూడా కట్టేశారు. సిఆర్డీఏ బిల్డింగ్ కూడా కట్టేశారు. ఇవన్నీ ఒక 2 yearsలో కట్టవచ్చు. దాన్ని పబ్లిసిటీ తగ్గించి పనిలో ఉంటే బాగుంటుంది. లైవ్లు పెట్టుకొని ఎంతసేపు నా లైవ్లో ఇది 24 గంటలు అమరావతి మాట్లాడితే ఏమవుతుంది? అది కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రచారాన్ని తగ్గించి, ఎందుకంటే వాళ్ళ చట్టబద్ధత ఉంది, సంతోషము. రెండోది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ జిఆర్డీఏ పేరుతో 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. కాబట్టి తగినన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. పైగా బీజేపీ వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు మా సెంట్రల్ గవర్నమెంటే సహాయం చేస్తుంది. ఏం సహాయం చేసిందో వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ముద్దాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజ్యాలు అన్నప్పుడు ఏమైనా మాట్లాడారా మీరు? అప్పుడు మరి ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కదా ఉండింది. అయ్యా నేనే పోయాను, రాజధాని శంకుస్థాపన చేశాను, మళ్ళీ మీరు ఇప్పుడు 3 రాజధానులు అంటే కరెక్ట్ కాదని ఒక్క మాట ఆనాడు ప్రధానమంత్రి చెప్పి ఉంటే ఇది జరిగిండేదే. కనీసం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక ఫోన్ చేసింటే జగన్మోహన్ రెడ్డికి, ఎందుకయ్యా 3 ముక్కలాట, అది బంద్ చేయండి అని అంటే ఆగిపోయింది. ఆ రోజు మాత్రం ఏమనుకోవచ్చు మీరు? ఇప్పుడు మళ్ళీ తగుదరమ్మా అని మా నుంచే జరుగుతుంది అన్నట్లుగా బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నంగనాచి మాటలు చెప్తారు. మీకు కొద్దిగా సిగ్గుందా అని నేను అడుగుతాను. అరే మరి పోయిన 5 ఏళ్లలో అమరావతి రాజధాని ఆగిపోయినప్పుడు మీరు కాదా ఉండింది? సెంట్రల్లో మీరే కదా ఉండింది. మీరు ఏనాడైనా మీ ప్రైమ్ మినిస్టర్ కానీ, మీ హోమ్ మినిస్టర్ కానీ ఒక్క మాట మాట్లాడారా? అయ్యా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, లక్షలాది మంది జనం సమక్షంలో దాన్ని శంకుస్థాపన చేశారు, దాన్ని మార్చడం కరెక్ట్ కాదు అని మీరు అనింటే జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాగా ఆడిండేవాడు నేను అడుగుతా ఉన్నా. అతను ఏం చేసిండేవాడు కాదు, ఆగిపోయిండేవాడు. కాబట్టి ఏమంటే నిజంగా మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమంటే సిగ్గులేని రాజకీయాలన్నీ మన రాష్ట్రంలో నడుస్తాం. పక్కా సిగ్గులేని రాజకీయం మీద మీరే అధికారులు ఉంటారు, మీరే డ్రామా ఆడిస్తారు, మళ్ళీ మీరే వచ్చి పెద్ద తగునమ్మ అంటూ చెప్తారు. మీరు ఏమి ఇచ్చినారో చెప్పలేకపోతా ఉన్నారు. నిన్న ఏపీ రియాలిటీ 2014కి రాజధాని కోసం అమెండ్మెంట్ చేసిన వాళ్ళు మరి ఏపీ రియాలిటీ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు అమలు చేయకుండా ఎందుకు మీరు జాప్యం చేస్తూ ఉన్నారు? దానికి మీ దగ్గర సమాధానం లేదు, ఎవరు అడగలేకపోతా ఉన్నారు. పార్లమెంట్లో ఇవాళ మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉండేది మీరు 3. బీజేపీ వాళ్ళు ఎట్లా అడగరు? ఎందుకంటే వాళ్ళే ద్రోహం చేశారు కాబట్టి. మరి ఇవాళ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలి.
మీరు అది అడగరు, మీరు తిట్టుకుంటూ ఆడ వాళ్ళ ముందు మీరు పలసపడతా ఉంటారు. కాబట్టి ఒకటి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా ఈ 2 yearsలోనే, అంటే రాజధాని వరకు ఇతరులు డెవలప్ అవుతుంటే ఎట్లా డెవలప్ అవుతుంది, ప్రతి ఊరు డెవలప్ అవుతుంది, అమరావతి నగరం కూడా ఒక్కనే డెవలప్ అవుతుంది, ఎవరు దానికి అడ్డమే లేదు. అన్ని టౌన్స్ డెవలప్ అవుతున్నాయి, అన్ని నగరాలు డెవలప్ అవుతున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వాళ్ళ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ వస్తున్నారు కాబట్టి డెవలప్ అయింది. ఇది కూడా డెవలప్ అవుతుంది. కానీ ఈ 2-3 yearsలోనే ఇవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పేరుతో 30 ఏళ్ళుగా మాట్లాడిన మాటలే మాట్లాడడం కాకుండా టైం బౌండ్గా వాటన్నిటి కూడా రాయలసీమ ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు కూడా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.